జనాల్లో మీరు వెళ్తున్నారు, ఎవడైనా ఏదైనా చేస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, అన్నయ్య మీరు ఇచ్చిన ఒక మాట, నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసం ప్రాణం పెట్టి ముందుకు వచ్చాను, నా ప్రాణాన్ని త్యాగం చేసి, దట్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారంటే త్యాగానికి మారు పేరని చెప్పి నేను వచ్చాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యమని చెప్పిన ఏకైక వ్యక్తి మెగా మాటలు మంచు కొండల్లా ఉంటాయి. వారు ఆదరించిన విధానం, కోవిడ్ వచ్చినప్పుడు వారు పిలిచి వారు హక్కులు చేర్చుకున్న విధానం నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చిన రోజు. ఒకటే నా వైఫ్ కానీ మా పాప కానీ వెళ్ళి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అడిగినప్పుడు చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అది మెగాస్టార్ అంటే. సో ఆ మెగాస్టార్ గారితో చాలా తక్కువే మేము చేసేది సినిమాలో. ఖైదీ నెంబర్ 150లో చేసాం. మా పవన్ కళ్యాణ్ గారితో అయితే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు ఈ సినిమాలన్నీ చేసాం. త్వరలోనే అన్నయ్య ఒక వరం ఇస్తామన్నారు, త్వరలోనే అది కూడా వస్తుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిన్న రాత్రి నుంచి నాకు ఒక 100కు పైసలకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అదేంటనేది రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నాకు వచ్చిన గిఫ్ట్ అది. సో చిరంజీవి గారి బర్త్డేకి మనం అందరం సెలబ్రేషన్ చేసుకుంటే, నాకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ రేపు ఆయన బర్త్డే సందర్భంగా, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నేను తీసుకుంటాను అది. సో ఇంతటి మెగా ఫ్యామిలీ మధ్యలో మనం ఉండటం నిజంగా మా అదృష్టం, నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చిరునవ్వుతో ఉండాలి. అలాగే నాకు కోరిక ఉంది, వారిని గవర్నర్గా చూడాలని. అది కూడా త్వరలో నెరవేరాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మడత పెట్టాడు కుర్చీ. ఆయన సెక్రటేరియట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను వెళ్తే, అక్కడ ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఇది వారి గురించి పొగిడి నేను చెప్పట్లేదు. పృథ్వీరాజ్ గారు మీరు పద్దాక కనపడొద్దండి సెక్రటేరియట్లో, ఎందుకంటే వారు ప్రజా జీవితానికి అంకితం అయిపోయారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే సినిమా గుర్తుకొస్తుంది. అలాగా ప్రజల గుండెల్లో నిలబడిపోయిన ఏకైక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఆ కుటుంబాన్ని చూస్తేనే మన కష్టాలన్నీ మర్చిపోతామండి. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఆ పేరు చెప్పకూడదు, చిరంజీవి గారు ఏమి ఇచ్చారు నీకు అన్నాడు ఆయన. నాకేమి ఇచ్చాడో నీకు తెలుస్తుందిరా రేపు ఎల్లుండో. చిరంజీవి గారు నాకేమి ఇచ్చారో రేపు ఎల్లుండో మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా స్వామినాయుడు గారు మొన్న నన్ను రాజమండ్రి పంపించారు. అద్భుతంగా అక్కడ మెగాస్టార్ గారి జన్మదిన వేడుకలన్నీ బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు, బాబీ అని. సో అలాగే ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, ఇంతమంది ఫ్యాన్స్ మధ్యలో నేను మాట్లాడటం నిజంగా నా అదృష్టం. చాలా మాటలు ఇంకా చాలా మాట్లాడాలి, కానీ నాకైతే ఆయన గుండెల్లోనే ఉన్నాడు. ఆయన ఒక లఫూట్ అన్నాడు, ఒక మాట లాస్ట్ అంటే ఒక మాట ఏమన్నాడంటే, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎందుకే కాలుకు దండం పెట్టావన్నాడు. ఆయన చూస్తే నాకు వారాహి అమ్మవారు కనపడ్డాడు ఆయన ముఖంలో, అందుకే నేను కాలుకు దండం పెట్టా. పదవి కోసం కాదు, ఇదన్నీ తెలుసుకుంటే చాలా మంచిది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి, ఇతరత్ర పెద్దలందరికీ నమస్కరిస్తూ జై చిరంజీవ. ఇందాక ఏమైంది, ఇందాక మంచి మాట చెప్తేనా అలా ఒక నిమిషం. ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండ కారులో, RRR గారిని కలిసి గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండ, కారు ఇటు తిరిగింది, కట్ చేస్తే ఇంకో కారు ఆడేది నా వెనక. కొంచెం ఇటు ఐటికి సిటీ ఇటు తిరగగానే ఇంకో కారు ఆడేది నా వెనక. మనం వచ్చింది ఒక కారులో కదా, ఇంకో కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా. మళ్ళీ ఇంకో కారు వచ్చింది. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా, నా డైహార్డ్ ఫ్యాన్స్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు. నేను ఎట్టబోతుంటే అట్ట వస్తుంటారు. సరే ఇదేందబ్బా ఇది ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక.
సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి, నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తూ ఉన్నా. కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను, టక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు. కట్ చేస్తే చిరంజీవి గారు కటౌట్ కనబడింది అంతే. నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కోడికి దిమ్మ తిరుగుతుంది. ఒక్క కారు కూడా నాకు కనబడలే, ఎటపోయినా ఇప్పటికీ కనబడట్లేదు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండు, టాంజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది, గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది. ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురీదలేదు, దానివల్ల కాదు. ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి, అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులస అయితే కష్టాల్ని, నష్టాల్ని, బాధ్యతల్ని, బాధల్ని ఏమాత్రం తల వంచకుండా, తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. అంటే అన్ని చేపలు వేరు, పులస చేప వేరు, దానికోసం తెగ కొట్టుకుంటుంది. రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు. విఆర్ లా కాలేజీలో కూడా చదువుకున్నారు. చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరు, ఆ మనిషి మధ్య మధ్యలో వచ్చేస్తుంటుంది. అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరులో బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. జరుపుకుంటూ మీ బర్త్డే మా బర్త్డే లాగా ఎప్పుడు మేము జరుపుకుంటూ ఉండాలని, ఈ హ్యాపీనెస్ ఎప్పుడు అందరి కళ్ళల్లో, అందరి లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఎక్కడో నెల్లూరులో నర్తకి థియేటర్, అర్చన థియేటర్లో మూవీస్, నేను ఒక మెకానిక్ పని చేసేవాడిని. పక్కనే ఒక లేత్ పని అని చెప్పి మెకానిక్ పని చేసేవాడిని. సౌండ్స్ వినిపిస్తూ ఉండేది. సో సినిమా స్టార్ట్ అయ్యి కరెక్ట్గా సాంగ్ రాగానే అక్కడి నుంచి ఛాయ్ తెస్తానని చెప్పి మా మేస్త్రికి చెప్పి అక్కడి నుంచి జంప్ అయ్యి కరెక్ట్ ఆ టైంకి వెళ్ళి అక్కడ వాచ్మెన్ ఉంటే పాట చూసుకొని వచ్చేస్తానని చెప్పి టప్పని లోపలికి వెళ్ళి నేల టికెట్లో చూసేవాడిని. బాగా బిగ్గా దగ్గరగా చూసేవాడిని అనమాట. అక్కడ బంగారు కొడబెట్టి సాంగ్ అని, బోలో బోలో రాణి సాంగ్, ఇవన్నీ కూడా మేబీ నాకు తెలిసి ఎన్ని రోజులు ఆడింది సినిమా, అన్ని రోజులు నేను వెళ్ళి చూసేవాడిని. సో చిన్నపిల్లనప్పుడు చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఏమంటారు, బాగా అనిపించేది లోపల. అరే ఇలా కూడా మనం ఎప్పుడు డ్యాన్స్ చేయాలి, ఇలా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన స్ఫూర్తితో ఈరోజు అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి పెళ్ళిళ్ళలో అక్కడిక్కడ డ్యాన్స్ చేసుకుంటూ లైఫ్ స్టార్ట్ చేశాను. చేసినప్పుడు నాకు ఏదైతే డాన్స్ స్టైల్, ఇప్పుడు నన్ను ఇప్పుడు అందరూ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇది అని చెప్పి ఏదైతే అంటున్నారో అదంతా కూడా నేను ఇద్దరిని చూసి నేర్చుకున్నాను. ఒకటి ప్రభుదేవ్ సార్ని, రెండోది చిరంజీవి సార్ని. సో ప్రభు సార్ దగ్గర టైమింగ్ నాకు చాలా ఇష్టం, వాళ్ళు చాలా డిఫరెంట్ టైం చేస్తారు. సో తర్వాత స్టైల్ కానీ, అంటే నాకు చిరంజీవి సార్ దగ్గర నేర్చుకుంది నేనేమంటే, అంటే మాస్ చేయండి, క్లాస్ చేయండి, ఏమైనా చేయండి, ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక బార్డర్ అనమాట. ఆ బార్డర్ దాటకూడదు, అంటే ఒక లైన్ ఉంటుంది. సో అది లైన్ దాటకూడదు అంటే ఏంటంటే, ఆయన చేసే డ్యాన్స్ ఎలా ఉంటుందంటే, ఒక వర్గానికి కాకుండా ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది టికెట్లు తెగాలి, 10 మంది ఆ పిల్లలు, అంటే చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ఆయన డ్యాన్స్ చూడాలి, అంటే అంత అందంగా చేస్తారు. అదొకటి నేర్చుకొని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి, అంటే ఎక్కడైతే నేను చూసి నేర్చుకున్నానో ఆయన చేతుల మీదకి నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చేసే అవకాశం వచ్చింది నాకు, మన 150 దాంట్లో.
సో మ్యాక్స్ నేను ట్రై చేసి నాకు చేతనంతవరకు నేను చేసి ఆయన్ని ఆ సాంగ్ చేయడం జరిగింది. థియేటర్లో మీరందరికి నచ్చింది. చాలా బాగా దానికి అప్రిషియేట్ వచ్చింది. తర్వాత ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నానో అక్కడి నుంచే నాకు ట్విట్టర్లో చిరంజీవి సార్ కంగ్రాట్స్ చేయటం, అంటే నేషనల్ అవార్డు రావటం అనేది, సో కంగ్రాట్స్ చేయడం అనేది చాలా 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 హ్యాపీగా అనిపించింది. దానికి మాటలు లేవు. చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్. నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అది ఒక రంగంలో కాదు, 24 క్రాఫ్ట్స్లో చాలామంది ఉన్నారు సార్. ఒక డాన్సర్గా ఉన్నారు, ఆర్టిస్ట్గా ఉన్నారు, సో అంటే హీరోగా చాలామంది మిమ్మల్ని చూసి వచ్చారు. చాలామంది ఉన్నారు సార్. సో ఇలానే మీరు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఇప్పుడే కాదు సార్, ఎప్పటికీ ఉంటారు. ఇది ఎప్పుడు అంటే ఈరోజు ఈ సినిమా అయిపోయిందని కాకుండా మీ ఏదైతే మూవీస్ ఉంటాయో అవన్నీ కూడా డాన్సులు కానీ పర్ఫార్మెన్స్ కానీ, నేను రౌడీ ఎల్లుడు అయితే చాలాసార్లు చూస్తాను సార్. బ్రహ్మానంద్ గారి మీది కాంబినేషన్ ఉండే ఒక సీన్ కానీ, దాంట్లో ఒక 4-5 సీన్స్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి. నాకు ఎప్పుడు ఏదైనా నర్వస్ అనిపించిన మీ ఎంటర్టైన్మెంట్ చూస్తాను. నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా షూట్కి వెళ్ళేటప్పుడు నాకు కొరియోగ్రఫీ అర్థం కానప్పుడు పాత సాంగ్స్ అన్నీ చూస్తాను. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, ఏదైనా ఫోర్స్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మీ ఫైట్ చూస్తాను. సో ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చూస్తాను సార్. సో అలాంటిది మిమ్మల్ని చూసి పెరిగి అలా అక్కడి నుంచి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను చూసుకున్నందుకు నేను ఎప్పుడు చాలా 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 రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. అండ్ ఒకటి మాత్రం చెప్తాను సార్, మీరు ఇండస్ట్రీకి చాలా ఇచ్చారు. చాలా మంది లైఫ్లో అంటే ఇప్పటికి ఏదో రక్త రూపంలో కానీ కళ్ళ రూపంలో కానీ ఎక్కడో ఒకటి ఉంటారు సార్ మీరు. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానీ ఐ దానం కానీ, సో ఇవన్నీ కూడా ఎవరొకరు ఇంట్లో కానీ కంట్లో కానీ లేదంటే బ్లడ్లో కానీ మీరు ఉంటారు. ఇదంతా సూపర్ సార్. కానీ సార్ మీరు ఇండస్ట్రీకి కానీ ఈ ప్రజలకు కానీ లేదంటే ఈ సమాజానికి కానీ మీరు ఇచ్చింది బెస్ట్ ఏంటంటే అది రామ్ చరణ్ సార్. నేను చాలా ఇండస్ట్రీస్లో నేను వర్క్ చేశాను, అందరూ సూపరు. కానీ చరణ్ అన్న లాంటి మంచి వ్యక్తి, మంచి మనిషి నేను ఎప్పుడూ చూడలేదు సార్. చాలా 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 మంచి వ్యక్తి సార్. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు రీసెంట్గా కూడా మా డాన్సర్స్కి 500 మందికి 600 మంది కుటుంబాలకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. స్వామినాయుడు గారు నిజంగా మీరు గ్రేట్ సార్. సో ఎక్కడున్నా కూడా చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేదంటే అభిమానులు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్లీ మీరు స్పందిస్తారు. నేను ఎవరికైనా ఇబ్బంది కలిగింది, యాక్సిడెంట్ జరిగింది అని ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి అపోలోకి కానీ ఎక్కడికి పంపిస్తుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం వేస్ట్ చేసి తెలుసుకోలేదు, వెనకాల ఉన్నారు. కళ్యాణ్ అన్న గురించి ఏంటి, నరాల్లో ఉన్నాడు ఆయన. నా హెయిర్ నుంచి నా కింద ప్రతి ఒక్కటి షూ వరకు కళ్యాణ్ అన్న తర్వాతే ఎవరైనా. I love you, Karan Anna. I love you so much. Jai Janasena, Jai Hind.